V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. బట్ హెడ్లైన్స్: జూలై 4th and 5th అస్మిత లీగ్ కాయకింగ్ ఛాంపియన్షిప్ 2026 గంభీరంలో జరుగుతుంది. నమస్కారాలండి. ఇక్కడ ఎందుకు వచ్చామంటే అస్మిత లీగ్ సౌత్ జోన్ మొట్టమొదటిసారిగా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో జరగబోతుంది. ఇది జూలై 4th నుంచి 5th మార్నింగ్ 7 o'clock నుంచి 4:30 వరకు 4:30 PM వరకు జరుగుతాయి ఈ 2 రోజులు. ఇది అస్మిత లీగ్ అనేసరికి ఇది మహిళల కోసమే జరగబడుతున్న లీగ్ అండి ఇది. సో 11 స్టేట్స్ నుంచి 11 రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇక్కడికి. అందరూ మహిళలే వస్తున్నారండి. సబ్ జూనియర్ సీనియర్ నుంచి వస్తున్నారు. టోటల్ గా 350 పైచిలకు క్రీడాకారులు వస్తున్నారు. సో విశాఖపట్నంలో ఉన్న మన ప్రజలందరికీ నా మనం ఏంటంటే అందరూ వచ్చి వీక్షించండి, వాటర్ స్పోర్ట్స్ చూడండి. ఇది ఫస్ట్ టైం అవుతుంది. ఇది అరుదైన కార్యక్రమం. ఇప్పటికీ ఇలాంటి కార్యక్రమం వైజాగ్ ఇప్పటికీ జరగలేదు. అది సౌత్ జోన్ జరగడం మన అదృష్టం. అందరూ వచ్చి వీక్షించాల్సిందే కోరుచున్నాం. ఇకపోను ఇది సౌత్ జోన్ తో ఆగిపోవట్లేదు. నెక్స్ట్ నేషనల్ ఇంకో దగ్గర జరుగుతుంది. కానీ సిటీ లీగ్ నుంచి అంటే బేస్ లెవెల్ సిటీ లీగ్, స్టేట్ లీగ్, సౌత్ లీగ్, సౌత్ జోన్ అండ్ నేషనల్స్ అంటే 4 ఛాంపియన్షిప్స్ అవుతా ఉంటాయి. సో ఇయర్ త్రూ ఇది ఓన్లీ మహిళల కోసం కాబట్టి మహిళల ఆత్మస్థైర్యానికి వాళ్ళకి ఎంపవర్మెంట్ ఇవ్వడానికి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్న కార్యక్రమం కాబట్టి అందరూ పాల్గొనాలి. మహిళల పార్టిసిపేషన్ పెంచుకోవాలి వాటర్ స్పోర్ట్స్ లో. ఇంకా ఈ కార్యక్రమం కోర్సెస్ ఏంటంటే ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నీను అందరికీ ఫ్రీ, రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది. సో మాక్సిమం గర్ల్స్ అండ్ ఉమెన్ అందరూ దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది నా వెన్యూ వచ్చేసరికి గంభీరంగేట రిజర్వాయర్ అండి. అది మధురవాడ దాటిన తర్వాత ఉంది. అది రిజర్వాయర్ అందరూ తెలిసే ఉంటుంది. అక్కడ వెన్యూ అండి. ఇప్పుడు కొత్తగా వాటర్ స్పోర్ట్స్ అకాడమీ కూడా ప్రారంభం అయింది. అక్కడ కొద్దిగా అక్కడ అంతా తయారీ చేస్తున్నారు. ఈ ప్రారంభంలోనే మనకి సౌత్ జోన్ రావడం పెద్ద అదృష్టం. అండ్ నా కాంటాక్ట్ నా నెంబర్ నోట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఏమైనా ఉంటే 9703784560. నేను బలరాం నాయుడు, కెనోయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్. మహిళలకి యాక్చువల్గా ఈ స్పోర్ట్ లో మహిళలు రావడం వల్ల ఇది మీకు తెలిసిన వాటర్ స్పోర్ట్స్ అనేసరికి మన ప్రకృతికి చాలా దగ్గర ఉంటుంది. ఇది నేర్చుకోవడం వల్ల మనోవికాసం పెరుగుతుంది. ఫిజికల్ గా చాలా స్ట్రెంగ్తన్ అవుతారు. అండ్ మనకి మహిళలకి మెడల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ మహిళలకి లాస్ట్ ఇయర్ ఒక గోల్డ్ అండ్ బ్రాంజ్ వచ్చింది వాటర్ స్పోర్ట్స్ లోనే. అది మన స్పోర్ట్స్ కి, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కి చాలా వరకు కాంట్రిబ్యూట్ చేశారు. ఇంకా ముందు ఇంకా ఇవి పెరగడం, మహిళల సాధికారత పెరగడం వల్ల ఈ వాటర్ స్పోర్ట్స్ లో రావడం వల్ల ఈ స్పోర్ట్స్ కూడా అవైల్ చేసుకోవచ్చు.